బీజేపీ నేత మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డిని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్టు చేశారని 2014 నుంచి వ్యవహారం జరిగినట్టు అర్థమవుతోందన్నారు. ఈ కేసులో 2 అడిషనల్ ఎస్పీలను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. చిత్తశుద్ధితో విచారణ జరిపించాలన్నారు. కేసు విచారణ సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి పార్సిల్ చేసి పంపించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద ఎట్లా పంపిస్తాడు ముఖ్యమంత్రి అంటారని నిలదీసింది. ఏడికెళ్ళి వచ్చినాయి ముఖ్యమంత్రికి? ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే చంద్రశేఖరరావు గారికి వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు, బిఎల్ సంతోష్ గారు చాట్ చేసినారని చెప్పిన విషయాలు, ఇవన్నీ ట్యాపింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కర్ణాటక ఫోన్లు విన్నారు, తెలంగాణలో ఫోన్లు విన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఫోన్లు విన్నారు, అధికార పార్టీలో విన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినారు, టీఆర్ఎస్ మంత్రులు అయినారు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అయినారు, బీజేపీ వాళ్ళు అయినారు. బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పేరోల్ మీద వచ్చి ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి